నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది, నేటి పంచాంగ వివరాలను తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో ఈరోజు తెలుసుకుందాం. మా నమస్తే అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం అమ్మా, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? నేటి పంచాంగం శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శ్రావణమాసం, కృష్ణపక్షం, మంగళవారం. ఈ రోజున సూర్యోదయం ఉదయం 6 గంటల 1 నిమిషాలకి, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 33 నిమిషాలకి, తిథి నవమి రాత్రి తెల్లవారుజామున 1:33 వరకు, నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 3 గంటల 38 నిమిషాల వరకు, యోగం హర్షణ రాత్రి 8 గంటల 31 నిమిషాల వరకు, కరణం తైతిల మధ్యాహ్నం 1:52 వరకు, భవ రాత్రి తెల్లవారుజామున 1:33 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:25 నుంచి 4:59 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:17 నుంచి 1:51 వరకు, యమగండం ఉదయం 9:09 నుంచి 10:43 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:52 నుంచి 12:43 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 32 నిమిషాల నుంచి 9 గంటల 22 నిమిషాల వరకు, అలాగే రాత్రి 11 గంటల 9 నిమిషాల నుంచి 11 గంటల 55 నిమిషాల వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:28 నుంచి 2 గంటల 3 నిమిషాల వరకు, వర్జ్యం ఉదయం 7:43 నుంచి 9:18 వరకు, తిరిగి రాత్రి 9:17 నుంచి 10:54 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. ఈ మేషరాశిలో వీళ్ళకి ప్రధానంగా ఈ రోజున వ్యక్తులతో ఘర్షణ లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబపరమైన ఖర్చులు అలాగే విలాసాలు అధికంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులతో ఈ రోజుని చాలా శుభప్రదంగా ఆనందంగా గడుపుతూ ముందుకు వెడతారు. మాటలు ఆకర్షణీయంగా మాట్లాడుతూ వ్యక్తులని ఆకట్టుకొని పనులని సాధించుకుంటూ ముందుకు వెడతారు. వృషభ రాశి అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశికి ఈ రోజున ముఖ్యంగా నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. వీళ్ళందరూ వృషభ రాశిలోకి వస్తారు. వృషభ రాశి వారికి ఈ రోజున కుటుంబ వ్యవహారాల విషయంలో ఘర్షణ లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆర్థికమైన విషయాలలో జాగ్రత్తలు చాలా ముఖ్యం. అంతేకాకుండా వ్యక్తులు సహకారం అనేది వీరికి బాగుంటుంది, నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది. కానీ పరుషంగా మాట్లాడకుండా కోపాన్ని నియంత్రించుకుంటూ కుటుంబ వ్యవహారాల్లో ఖర్చులని కూడా అదుపు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా అవసరం. చాలా ముఖ్యమైన పనులన్నీ లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ దిశగా ప్రయాణం చేస్తూ చక్కగా సాధించుకునే నేర్పుని ఇవాళ వీళ్ళు సొంతం చేసుకుంటారు. మిథున రాశి అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు మృగశిర 3, 4 పాదాలు, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. వీళ్ళందరూ మిథున రాశిలోకి వస్తారు. మిథున రాశి వారికి ఎక్కువ కుటుంబపరమైన విషయాలలో ఖర్చులు ఉంటాయి. అలాగే మాట పట్టింపులు రాకుండా కుటుంబ వ్యక్తులతో వ్యవహరించాలి. అంటే ముఖ్యంగా ఏదన్నా విషయంలో కానీ నిర్ణయంలో కానీ అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు వచ్చే ఘర్షణని అధిగమించాలి. కుటుంబపరమైన చర్చలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ముఖ్యమైన వ్యక్తుల సహకారంతో వీళ్ళు నిర్ణయాలు తీసుకుందామని చేసే ప్రయత్నాలలో కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వాయిదాలు పడ్డం, దానివల్ల నిద్రలేమి మొదలైన వాటికి అవకాశాలు ఉన్నా కూడా పట్టు వదలకుండా విశ్రమిస్తూ ముందుకు పెడతారు ఈ రోజున. కర్కాటక రాశి
అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళ నక్షత్రాలు తీసుకుంటే దీనిలో మనకి పునర్వసు 4 పాదం, ఆశ్లేష పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. కర్కాటక రాశి వారికి ఈ రోజున కార్యక్రమాలు అనుకూలంగా ఉన్నాయి. చేద్దామనుకున్న కార్యక్రమాల్లో స్వంత నిర్ణయంతో వాళ్ళు ముందుకు పెడతారు. వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది. ఎదురు చూసిన వర్తమానాలని అందుకుంటారు. కానీ సంతానపరమైన అంశాలలో నిర్ణయాలు కొంత గందరగోళంగా ఉండడం, దానివల్ల వృత్తిపరమైన విషయాలలో సరి అయిన నిర్ణయం తీసుకునే విషయంలో 1కి 10 సార్లు ఆలోచించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా చాలా వీళ్ళు విడ్డూరంగా మాట్లాడుతూ వింతగా మాట్లాడుతూ పనిని నెరవేర్చుకుంటూ ఉంటారు. మానసిక ఇబ్బందుల్ని అధిగమించవలసిన అవకాశమైతే గోచరిస్తోంది. వృత్తిలో అవరోధాలతో పాటుగా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు మఖ, పుబ్బ పూర్తి పాదాలు, అలాగే ఉత్తర 1వ పాదం. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి వృత్తిపరంగా అనేక విజయాలు సొంతమవుతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నత వ్యక్తులు సహకరిస్తారు. రాజకీయ నాయకులతో కలిసి ఆశించిన విజయాలు సాధించుకునే దిశగా ముందుకెడతారు. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యక్తుల్ని కలిసి సాధించుకోవలసిన అంశాలలో లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని దిశగా మార్గాన్ని పెట్టుకొని ముందుకు పెడతారు. ఈ విషయంలో వీళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు ఉంటుంది. అలాగే పెద్దల ఆశీస్సులు మొదలైన వాటితో లక్ష్య సాధన వైపుగా వీళ్ళు కదలడానికి, వృత్తిలో విజయాలు సాధించడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కన్యా రాశి. అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశిలోకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు వస్తాయి. ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే దైవ బలాన్ని నమ్ముకొని ముందుకు పెడతారు. అలాగే ఉపాసనా కార్యక్రమాల్లోనూ దూర ప్రయాణాల్లోనూ ఆటంకాలు ఎదుర్కోకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యులైన వారు, పెద్దలు, గురువులు మొదలైన వారి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. సంతృప్తికరంగా చేద్దామనుకున్న కార్యక్రమాలలో వ్యక్తులు ఇబ్బందులు కలిగించినప్పటికీ చాకచక్యంగా వాటిని అధిగమిస్తూ ముందుకు పెడతారు. విద్యార్థులకు విద్యాపరంగా ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలలో కొంత ఆశించిన ఫలితాలు కనబడుతూ ఉంటాయి. తండ్రి మొదలైన వారి తోడ్పాటుతో ఆశించిన విజయాలు సాధించడానికి సరి అయిన సమయంగా వీరు భావన చేస్తారు. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి మనం నక్షత్రాలు తీసుకుంటే చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ 9 పాదాలు కలిపి మనం ఈ యొక్క తులారాశిగా చెప్తాము. తులారాశి వారికి తొందరపాటు నిర్ణయాలు తగవు. వ్యక్తులతో అసంతృప్తి, వ్యక్తిగత విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వీళ్ళకి విశ్రాంతి అవసరం. అంతేకాకుండా వేసుకున్న నిర్ణయాలలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల మానసికంగా గందరగోళంగా ఉంటుంది. ఆకస్మికమైన ఖర్చులు, కుటుంబ వ్యక్తులతో సరి అయిన విధంగా అంటే అపార్థాలకి లోను కాకుండా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఉన్నత అధికారులు మొదలైన వారితో ఆశించిన విషయాలు కొంత అంటే ఉన్నతాధికారులతో కానీ రాజకీయ నాయకులతో కానీ వ్యాపారపరమైన విషయాలలో సలహా సంప్రదింపులు చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కూడా ఆకస్మికమైన ఆటంకాలు, అసంతృప్తి వల్ల కొంత వాయిదాలు పడే అవకాశాలు కనబడుతున్నాయి. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకుంటే విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. వీళ్ళందరూ కలిపి మనకి వృశ్చిక రాశిలోకి వస్తారు. వృశ్చిక రాశి వాళ్ళకి సమయం వీళ్ళు ఆశించిన విధంగా అనుకూలం గోచరిస్తోంది. ముఖ్యమైన కార్యక్రమాలని వీళ్ళు చాలా అంటే నూతన పరిచయాలు ఏర్పడతాయి.
వ్యాపారపరంగా అభివృద్ధిలో ఉండే వ్యక్తులు వీళ్ళకి మిత్రులయ్యే అవకాశం ఉంది. ఉన్నప్పటికీ అనుకోని శత్రుత్వాల వల్ల వీళ్ళ మీద ఏదన్నా ఇబ్బందికరమైన మాటలు తద్వారా రహస్య శత్రువులు విజృంభించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా అధిగమిస్తూ వీళ్ళు ముందుకు వెళ్ళే శక్తి అనేది వీళ్ళకి ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా నూతన పరిచయాల విషయంలో బాగున్నప్పటికీ తదుపరి ఆరోగ్య విషయంలో మాత్రం కొంత శ్రద్ధ అనేది తప్పనిసరిగా వీళ్ళు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అసంతృప్తిని అధిగమించాలి, పుణ్యబలాన్ని పెంచుకోవాలి, శ్రీరామ జయరామ జయ జయరామ ఇది చేయాలి. అంతేకాకుండా ఈ యొక్క జాయింట్ వెంచర్స్ విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి విషయం. ధనస్సు రాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే ధనస్సుకు సంబంధించి మనకి మూల, పూర్వాషాఢ పూర్తి పాదాలు, ఉత్తరాషాఢ ఒకటో పాదం, ఇవన్నీ కలిపి మనకి ధనుర్రాశిలోకి తీసుకుంటాము. ఈ ధనుర్రాశి వారికి ఈ రోజున వ్యక్తిగతంగా సాధించాలనుకున్న విషయాలు చాలా మనోనిబ్బరంతో, చిత్తశుద్ధితో లక్ష్యాలు ఏర్పరచుకొని సాధించుకుంటూ ముందుకు పెడతారు. శత్రువులు అపకారం చేద్దామని చూసినా కూడా వారిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా సంతానానికి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే ముఖ్యంగా ఏదన్నా వారి యొక్క వ్యక్తిగతంగా ఇష్టపడే వ్యక్తులతో ఉండే వ్యవహారాల్లో కానీ అపార్థాలకి అవకాశం లేకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత విభేదాలు రాకుండా వ్యక్తులతో మాట్లాడేటప్పుడు నిదానం చాలా అవసరం. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి విషయం తీసుకుంటే మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి ఉత్తరాషాఢ 2, 3, 4, అలాగే శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదాలు. వీళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో కొంత ఆలోచన శక్తి కొద్దిగా మందగించే అవకాశం ఉంది. అంటే ఈ పని చేద్దామా వద్దా, చేస్తే ఎంతవరకు విజయం సాధిస్తా అనే కొంత గందరగోళం, ప్రశాంతత తగ్గడం, ఖర్చులు అధికమవ్వడం, ఇష్టపడిన వ్యక్తులతో ఏదన్నా మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడదాం అనుకున్న మాటని పూర్తిగా మాట్లాడలేకపోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. విద్యార్థులు విద్యాపరంగా జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి. శ్రీ హయగ్రీవాయ నమః మంత్రాన్ని కూడా పఠించవలసిన అవసరమైతే కనబడుతోంది. అంతేకాకుండా శత్రువులపై విజయం సాధించగలరు. కానీ వీరికి ఈ రోజున ఆ రకమైన ధైర్య సాహసాలు, అంతేకాకుండా ఆత్మవిశ్వాసం అనేది కొంత తగ్గుతూ వస్తుంది. కాబట్టి వాటిని పెంచుకునే ప్రయత్నం అనేది చేయాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి మనం తీసుకుంటే ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. ఈ కుంభరాశి వారికి అనుకూలమైన వాతావరణం కన్నా ఆలోచనల్లో ఉద్వేగాలు అధికంగా ఉంటాయి. విద్యాపరమైన అంశాలు, నూతన విషయాలు నేర్చుకుంటారు. వాహనపరమైన విషయాల్లో కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినప్పటికీ వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి విశ్వప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. తల్లి యొక్క సలహా సహాయాలు అధికంగా లభిస్తాయి. విద్యాపరమైన విషయాలలో వాళ్ళు కొత్త విషయాలని నేర్చుకునేందుకు అవకాశాలు అధికంగా ఉంటాయి. అయితే ఆలోచన విషయంలో మాత్రం తొందరగా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని అవకాశాలు పోగొట్టుకునే రీత్యా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విలువైన బహుమానాలు మొదలైన వాటికి ఆస్కారం కూడా ఉంది. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనం పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు కలిపి మనం మీనరాశిలోకి తీసుకుంటాము. మీనరాశి వారికి ఈ రోజున వ్యక్తిగత అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో చాలా ముందుకు వెళ్ళిపోగలుగుతారు. సంకల్ప సిద్ధి బాగుంటుంది. వ్యక్తుల సహకారం బాగుంటుంది. పరాక్రమం బాగుంటుంది. కమ్యూనికేషన్ బాగుంటుంది. కానీ ఏర్పరచుకున్న నిర్ణయాలలో ముఖ్యంగా భూమికి సంబంధించిన విషయాలు కానీ, ఏదన్నా అలాంటి కొనుగోలు, వాహన విషయాల్లో కానీ, తల్లితో మాట్లాడుతున్న విధానాల్లో కానీ అపార్థాలకు అవకాశం రాకుండా, భూమికి సంబంధించిన విషయాల్లో నష్టాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు అయితే అధికంగా తీసుకోవాల్సిన అవసరమైతే కనబడుతుంది. సామాజిక సంబంధాలు బాగా మెరుగుపడతాయి. నూతన పరిచయాలు బాగుంటాయి. అంతేకాకుండా
ఏదన్నా ఉన్నత వ్యక్తులతో కానీ రాజకీయ వ్యక్తులతో కానీ ఆశించిన విషయాల్లో వారి యొక్క సహాయ సహకారాలు వీళ్ళకి సంపూర్ణంగా అందుతాయి. అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈరోజు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారం ఏదైనా తెలియచేస్తారా? మనం ప్రధానంగా గమనించినట్లయితే జనరల్గా అందరికీ ఎవరిష్టమైన దైవం వాళ్ళకి ఉంటారు, వాళ్ళని ఆ రోజున ధ్యానించుకుంటూ ముందుకు పెడతారు. అయినప్పటికీ కూడా 12 రాసుల వారికి ఈ రోజున విషయంలో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుని ఏ పరిహారం సులభతరంగా అంటే వీలైనంతవరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన పరిహారాలు చాలా ఉత్తమంగా ఉంటాయి. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరాలు కానీ అలాగే ఆయనకి సంబంధించిన శ్లోకాలు ఏదైనా ఉంటే వినడం కానీ, ఇక్కడ వినడము అన్న మాటని ఎందుకు ఉపయోగిస్తున్నామంటే శ్లోకాలైనా అష్టోత్తరాలైనా ఏదైనా వ్యక్తి శ్రవణం ముఖ్యమే, పఠనం ముఖ్యమే. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనం మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పులు దొర్లితే దానివల్ల ఇబ్బందులు లేకుండా ఉండడానికి వీలైనంతవరకు పఠించగలిగిన వాళ్ళు పఠించినా, పఠించలేని వాళ్ళు దాని శ్లోకాలు విన్నా కూడా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆయనే కుమారస్వామి అని కూడా అంటారు, ఆయనకి సంబంధించిన అష్టోత్తరాలు, శ్లోకాలు, ఇంకేదైనా కవచాలు ఏది వీలైతే అది ఆయనకి సంబంధించినవి అవకాశం ఉంటే అవి, అలాగే హనుమంతుడికి సంబంధించినవైనా వినడం వల్ల వాళ్ళకి అన్ని విధాల ఆరోగ్యపరంగా, ఆరోగ్యంతో పాటు రుణ విమోచన, అంటే వ్యక్తికి రుణాలకి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ బాధపెడుతూ ఉంటాయి చాలామందికి. అలాగే భయాలు అనేవి అధికంగా ఉంటాయి. భయాలని అధిగమించడానికి హనుమంతుడు, అలాగే రుణాలను అధిగమించడానికి కుమారస్వామి సంబంధించిన శ్లోకాలు ఏదైనా సరే ఈ రోజున విన్నా పఠించగలిగినా అవి 12 రాసుల వాళ్ళకు కూడా చాలా ఆమోదయోగ్యంగా ఉంటాయని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇది మనం చెప్తున్నవి జనరలైజ్ చేసి చెప్తున్న రాశి ఫలితాలు, అంటే ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్తున్నవి కావు. కనుక ప్రతి వ్యక్తికి జన్మకుండలి ప్రకారం వ్యక్తిగత జాతక చక్రంలో నడుస్తున్న దశలు అంతర్దశల ప్రకారం పెడుతున్న దానికి దీన్ని సమన్వయపరుచుకొని, అంటే ప్రధాన జాతకానికి ఇవి సమన్వయపరుచుకొని చూసుకున్నప్పుడు ఫలితాలు బాగుంటాయి. అసలు జన్మజాతకం కూడా తెలియకుండా కేవలం ఇది మాత్రమే చూసి దీనివల్ల దీంట్లో ఏదైనా చిన్నపాటి దోషాలు ఇబ్బందులు ఉన్నప్పుడు అది కంగారు పడకుండా రెండూ కలిపి చూసుకున్నప్పుడు సంపూర్ణ ఫలితాలుగా మనం భావన చేయొచ్చు అన్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. వైశిష్ట్యం. సాధారణంగా కొన్ని పండగలు చూస్తే మనం వినాయక చవితి కానీ నవరాత్రులు కానీ చూస్తే కలిసికట్టుగా అందరూ కలిసి జరుపుకుంటూ ఉంటారు. అదేవిధంగా కృష్ణాష్టమి తర్వాత ఈరోజు మనం మాట్లాడుకుంటే ఉట్టి కొట్టే కార్యక్రమం చేస్తూ ఉంటారు. కృష్ణుడిని చాలా చక్కగా తయారు చేసి అలంకరించి అదేవిధంగా చుట్టుపక్కలంతా కూడా అందరూ కలిసికట్టుగా జరుపుకుంటూ ఉంటారు. ఉత్తర భారతదేశమే కాదు దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తూ ఉంటాం ఈ ఉట్టి కొట్టడం అనే కార్యక్రమం. మన ఈనాటి ఈ వైశిష్ట్యం యొక్క సెగ్మెంట్లో దీని గురించి మాకు తెలియజేస్తారమ్మా? ఈనాటి వైశిష్యంలో మొదటగా ఇది చతుర్థ మంగళగౌరి వ్రతంగా దీన్ని తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు మంగళవారం కూడా కావడం, అంటే మంగళగౌరి వ్రతాలు ప్రతివారం చేస్తున్నారు. అలాగే రెండో వైశిష్యం అంటే అతి ముఖ్యమైనది దహీ హండి. దీన్ని ఉట్టి కొట్టడం అని మనవాళ్ళు అంటారు. ఇది గోవా, మహారాష్ట్ర, నార్త్ ఇండియాలో దాన్ని దహీ హండి అంటారు. అంటే అసలు ఆ కార్యక్రమం వివరాల్లోకి వెళ్ళినట్లయితే కృష్ణుడికి సంబంధించిన ఒక చిన్న ఆట, ఆయన చిలిపి చేష్టగా దాన్ని మనం చెప్తాం. చిన్ని కృష్ణుడు అంటేనే ఆయన దగ్గర నుంచి వెన్న దొంగతనం చేశాడు, వెన్న తింటాడు. ఆయనకి ఈ రోజున పెట్టే ప్రసాదాల్లో కూడా ప్రధానంగా నైవేద్యాలుగా ఆయనకి ఏం పెడుతూ ఉంటారు? జనరల్గా పాలు, వెన్న, నెయ్యి, పెరుగు ఇవన్నీ కూడా ప్రధానంగా ఆయన పెడతారు. పెట్టినప్పుడు ఈ దహీ హండి అదే ఈ యొక్క ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని చాలా ఇష్టంగా అందరూ, అది అన్ని భాష వాళ్ళు కూడా, అంటే కేవలం నార్త్ సౌత్ అనే కాదు విభిన్నమైన పేర్లు పెట్టినా కూడా దాంట్లో విశేషం ఏంటి అంటే అది ఒక ఆటగా మనం తీసుకోవాలి. ఆటలో ఏంటంటే మామూలుగా 2 కర్రలు పాతి దానికి మధ్యలో ఒక వాసం కట్టి దానికి చక్క మామిడాకులు అవన్నీ పెట్టి పైన ఒక ఉట్టిని దాంట్లో పెరుగుతో నింపింది పెట్టి కృష్ణుడి వేషధారి లాంటి వ్యక్తి వచ్చి దాన్ని పట్టుకోవడానికి చేసే ప్రయత్నాల్లో వాళ్ళు ఆ ఉట్టికుండే గిలకని పట్టుకొని కిందకి లాగుతూ అందనీయకుండా చేయడం, అందనీయకుండా చేస్తూ కొంతమంది కింద ఉండి పిచికారితో కూడా నీళ్లు కొడుతూ ఉంటారనమాట. అంటే ఆ వ్యక్తి అందుకోవడానికి లేకుండా అలా ఒక చక్కటి ఆటగా దీన్ని పరిగణలోకి తీసుకుంటారనమాట. ఆ సమయంలో కృష్ణుడికి సంబంధించిన ఒక పాటలు, భజనలు, కీర్తనలు, కార్యక్రమాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎట్టికేలకు చివరికి ఆ ఉట్టి కొట్టడం, ఆ తర్వాత ఆ పెరుగుని ప్రసాదంగా తీసుకోవడం, ఇదంతా ఒక భాగం. అయితే కృష్ణుడికి సంబంధించిన ఈ అంశాలతో పాటుగా ప్రధానంగా ఇవి జరిగే ప్రదేశాలు కూడా ఉంటాయి.
అంటే మనం చూస్తే దేశవ్యాప్తంగా చాలా కృష్ణుడికి సంబంధించిన మందిరాలు ఉన్నాయి. ఉన్నా కూడా బాలకృష్ణుడిగా ఆయన్ని ఎక్కువ ఎక్కడ చూస్తారు అన్నది కూడా ప్రధానంగా తీసుకోవాలి. ముఖ్యంగా కృష్ణుడికి సంబంధించిన విషయాలలో బృందావనం ఒకటి చెప్తాం. బృందావనంలో రాధామాధవ ప్రేమ్ మందిర్ అనేది అదే అంటే ప్రేమ్ మందిర్ అని ఒకటి ఉంటుంది. అలాగే మనకి ఇంకా తీసుకుంటే ఈ మధుర వచ్చేటప్పటికి బంకే బిహారీ అనే పేరుతో ఆయన అంటూ ఉంటారు. అంతేకాకుండా ఆయనకి రకరకాల పేర్లు ఉంటాయి ఆయన యొక్క ప్రతి దేవాలయంలో. గురువాయూరులో ఒకటి, తర్వాత తీసుకుంటే ఉడిపిలో, తర్వాత ఇంకా ప్రధానంగా ఇస్కాన్ టెంపుల్స్ అన్నీ కూడా చాలా ఆధిక్యత పెంపొందించుకున్నాయి కృష్ణుడికి సంబంధించి. అంటే ఇవి మాత్రమే కాకుండా ఆయనకి మధుర, బృందావనం, తర్వాత ఈ రేపల్లె అన్ని చోట్ల కూడా, ఎందుకంటే ఆయన పుట్టి పెరిగింది అంతా కూడా యూపీలో, ముఖ్యంగా గోకులంలో ఆయన పెరగడం అవన్నీ చేసిన ఒక్కొక్క ప్రదేశంలో ఒక రకమైన విశిష్టతని ఆయన మనకి చూపించాడు. ఇంకా తీసుకున్నట్లయితే రాజస్థాన్లో శ్రీనాథ్జీ అని చెప్పి చేస్తారు. అది ఎలా ఉంటుందంటే ఈ రోజున ఈ విశిష్టతలో ఈ ప్లేసుల్లో అన్నిట్లో ఇవి చేసిన చాలా చాలా అసలు మనిషి నిలబడడానికి చోట్లేనట్టుగా ఉంటాయి. ఈ బంకే బిహారీ అనే పేరుతో ఆయన పిలవడం ఇక్కడ ఈ మధురలో ఆయన్ని. అలాగే రాధామాధవ్, మదన్ గోపాల్, జుగల్ కిషోర్ ఆయన పేర్లు, ఆ మందిరాల పేర్లు అన్నమాట, ప్రేమ మందిర్. అయితే వీటన్నిటిలో కూడా అన్ని విశిష్టతలు ఒక ఎత్తు అయితే, అంటే ఇవన్నీ విశిష్టమైన ప్రదేశాలు ఆయనవి. ఎక్కువ చిన్ని కృష్ణుడు ఆయన లాలించి ఆయన అసలు రూపమే చూస్తే మనకి ఉడిపి అనేది చాలా స్పెషల్ ప్రదేశంగా మనం చెప్తాం దాన్ని. అది ఎలాగా అన్న విషయం చూస్తే ఉడిపిలో మధ్వాచార్యుల వారికి కలలో కనబడి ఆ యొక్క విగ్రహం రావడం, అంటే శిలాధార రూపంలో రావడం కానీ, లేకపోతే దాన్ని ఆ గోపీచందనంలో ఉన్నదాన్ని ఆయన తీసుకొచ్చి బలరాముడు ఆయన ఇద్దరు కనబడ్డా ఈయన్ని తెచ్చి ఇక్కడ ప్రతిక్షేపించి బలరాముడిని అక్కడే అరేబియా మాసం అక్కడ ప్రతిక్షేపించటం. ఉడిపి అనేది మధ్వాచార్యుల యొక్క ప్రదేశం కాబట్టి ఆయన అక్కడి నుంచి 8 మఠాలు ఆయనకి సంబంధించిన వాటిల్లో ఈ రోజుకు కూడా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి పర్యాయ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అక్కడ మఠాధిపతులు మాత్రమే ఆ యొక్క దేవుణ్ణి లోపలికి వెళ్ళి టచ్ చేయగలిగిన ఇదనమాట. మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక కిటికీ ద్వారా ఆయన చూస్తారు. ఆ కిటికీకి 9 రకాలైన రంధ్రాల ద్వారా ఉంటే కిటికీ అవతల భాగాన్ని నవరత్నాలుగా అనుకున్న, యువతల భాగాన్ని కనక కింద అంటారు. ఆ భాగాన్ని అంటే ఇటువైపు కృష్ణుడి అంతా కూడా దశావతారాలన్నీ కూడా అమర్చినట్టుగా పైన ఉంటాయి. ఆ యొక్క కిటికీ పైన ఆ రూపంలో కృష్ణుడి పైన అందరూ కూడా దాన్ని చంద్రశిల రూమ్ అంటారు. అంటే ఒక రూమ్లా ఉంటుంది, అది చక్కగా వెండి తాపడాలతో ఉంటుంది. అందరూ అక్కడ కూర్చొని సాయంత్రం దాకా 9 సార్లు భజన కార్యక్రమం, ఈ యొక్క దేవుడి పూజా కార్యక్రమం, అది కూడా ఆ యొక్క 8 మంది ఆయన యొక్క అనుచరులు అనుకోపోని వాళ్ళు, ఆ మఠాధిపతులు వాళ్ళు మాత్రమే ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి మారుతూ ఉంటారు. చాలా విశేషంగా ఈ రోజున జరిగే కార్యక్రమంలో చిన్న పిల్లాడు, అసలు ఆయన ఉండడమే చిన్న పిల్లాడిలా ఉంటాడు. ప్రతిరోజు ఆయనకి కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కార్యక్రమాల్లో ఇవాళ పూలతో, తర్వాత చాలా విశేషంగా ఆయన్ని తయారు చేసి ఒక ఉయ్యాల్లో పెట్టి ఊపి, ఇవాళ అందరూ కూడా అక్కడ ఆ చంద్రశిల రూమ్ అని చెప్పిన దాంట్లో నీకు ఒక పక్కన హనుమంతుడు, ఒక పక్కన గరుత్మంతుడు అందరూ ఉన్నా కూడా ఇక్కడ విశేషంగా ఏముంటుందంటే అక్కడ ఆ దీపారాధన చేయడం అనేది ఉంటుంది. సాయంత్రం ఈ యొక్క పూజ అయిన తర్వాత పొద్దున విశ్వరూప దర్శనం, సాయంత్రం ఆ సమయంలో అక్కడ దీపారం వెలిగించడం అనేది చాలా గొప్ప విషయం. దానికోసం వ్యక్తులు పెడుతూ ఉంటారు. ఈ రకంగా ఈ రోజున ఆయనకి చాలా ఘనంగా చేస్తారు. ఆయనకి అనేక రకాలుగా పూజలు చేయడం, కృష్ణుడి యొక్క అసలుదంతా కూడా ఆ రోజున మనం చూడడానికి 2 కళ్ళు చాలవు. జీవితంలో ఒకసారైనా ఈ కార్యక్రమం జరిగేటప్పుడు కృష్ణాష్టమికి అక్కడ ఉండాలని ఆయన భక్తులందరూ కోరుకోవడం చాలా విశేషమైన రోజుగా చెప్తారు. కాబట్టి ఉట్టి కొట్టడం, కృష్ణుడి గొప్పతనాలన్నీ కూడా మనం ఈ రోజున మాట్లాడుకున్నాం. దహీహండి గురించి, అదేవిధంగా మనం ఉడిపి శ్రీకృష్ణుని వైభవం గురించి కూడా ప్రేక్షకులందరికీ చాలా చక్కగా తెలియచేశారమ్మా. ధన్యవాదాలు అమ్మా. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.